టీవీ8 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేసవి కాలం విడిది విశాఖ సాగర తీరం. కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ని గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీ రోడ్ షోలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. గంగమ్మకి ఘనంగా జ్యోతుల బాణాలు. మెట్టు గోవింద్ రెడ్డి గెలుపు కోసం నేను సైతం సిద్ధమంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన మెట్టు కుశాల్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్య పట్టణం విశాఖపట్నం. వేసవి కాలం వచ్చిందంటే చిన్న పెద్ద ఆడమగ అని తేడా లేకుండా ఎక్కువగా ఇష్టపడే నగరాలలో విశాఖ నగరం ఒకటి. ఎందుకంటే విశాలమైన సముద్ర తీరం, జంతువుల ప్రదర్శన కలిగిన జులాజికల్ పార్క్, రోప్ వే కలిగిన కైలాసగిరి, పెద్ద పెద్ద నౌకలకు దారి చూపించే లైట్ హౌస్, టీటీడీ నిర్మించిన ఋషికొండ దగ్గరలో తిరుమల తిరుపతి దేవస్థానం, అలాగే సిటీ సెంటర్లో మల్టీప్లెక్స్లు, షాపింగ్ మాల్స్, పార్కులు, అలాగే విశాఖకు దగ్గరలో ఉన్న వేసవిలో కూడా చలి పుట్టించే ఆంధ్ర ఊటీ అయిన అరకులోయ అద్దాలు. ఇంకెందుకు ఆలస్యం, సమయం చూసుకొని మీరు కూడా విశాఖ నగరాన్ని చుట్టేయండి. మీదకి వెళ్ళిపోయాం కానీ సీనరీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనికలు మండలం కొక్కంటి క్రాస్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సూపర్ 6 పథకాలను ఇంటింటికి చేరుస్తూ సైకిల్ గుర్తుకే మీ ఓటు వేయాలి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అని ఇంటింటికి ప్రతి మహిళకు, ప్రతి అన్న తమ్మునికి సూపర్ 6 పథకాలను వివరిస్తూ భారీగా ప్రచారంలో దూసుకెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి, మాజీ కన్వీనర్ శంకర్ నాయుడు, జిల్లా టీడీపీ బీసీసీల ఉపాధ్యక్షుడు సోంపాలెం నాగభూషణ్, సీనియర్ నాయకులు ఈశ్వర్రెడ్డి, రాజారెడ్డి, విద్యుత్ శేఖర్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ పీజీ మల్లికార్జున, సర్పంచ్ బుగేడ చంద్ర, మాజీ సర్పంచ్ గోవిందు, మల్లెపూల రవి, మండల ప్రధాన కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్ రెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, సర్పంచ్ ఉత్తన నాయక్ తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇంతకన్నా పథకాలు ఏం కావాలా? అది చంద్రబాబు నాయుడు విజన్. చంద్రబాబు నాయుడు చేసి చూపిస్తాడు.
నమ్మినాడంటే ప్రజల మీద నమ్మకం పెట్టాడంటే అది ఖచ్చితంగా చేసి, ఎందుకంటే సంపద సృష్టించేది చంద్రబాబు నాయుడు బాగా తెలుసు. ఎందుకంటే మహామేధావి. ఈ 29 రాష్ట్రాల్లో ఏ సీఎం కూడా లేదు చంద్రబాబు నాయుడు అంత మేధావి. సంపద సృష్టిస్తాడు, మనకు పెడతారు. మీరు కూడా ఆ నమ్మకాన్ని ఒమ్మి చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు రూపంలో 13వ తారీఖు సైకిల్ గుర్తు మీద వేసి కందుకుంట వెంకట ప్రసాద్ని అధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి జై కందుకుంట వెంకట ప్రసాద్. అందరూ పట్టుకోండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. కందుకుంట వెంకటప్రసాద్ నాయకత్వం, కందుకుంట వెంకటప్రసాద్ నాయకత్వం, కందుకుంట వెంకటప్రసాద్ నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షోలో పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్: 10 సంవత్సరాల్లో అబద్దాలాడి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి వేల కోట్లు దోచుకున్న చరిత్ర కేసీఆర్ది. పేద, పడుగు, బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. తెలంగాణ ప్రజలు గమనించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని గెలిపించుకుని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నాంపల్లి మండల కేంద్రంగా చేస్తాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని మీకు మాటిస్తున్న కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి ఎన్నో సేవలు అందించిన యువకుడు మన తమ్ముడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ఈ ప్రాంతాన్ని మన ప్రభుత్వం ఉంది కాబట్టి, ఈ ప్రాంతాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఈ రిజర్వాయర్ లక్ష్మణాపురం రిజర్వాయర్ కంప్లీట్ చేసి ఈ ప్రాంతాన్ని మొత్తం సస్యశ్యామలం చేసి ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చి రైతులకు అండగా ఉండమని చెప్తున్నా. నేను మళ్ళీ చెప్పను, మీరు నాకు ఓటేసి గెలిపిస్తే మీకు జన్మ జన్మలకు రుణపడి ఉంటా. ఈ మునుగోడు గడ్డ ప్రజల కోసం నా జీవితం అంకితం చేస్తానని చెప్తున్నా. మీకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎన్నికల సందర్భంగా భువనగిరి వైపు చాలా మంది చూస్తుంటారు. రాజగోపాల్ రెడ్డి గతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసింది కాబట్టి తమ్ముడు వాళ్ళకి చెప్పిన మాట ఇచ్చిన తప్పకుండా గెలిపిస్తామని చెప్పిన. నా మాట మీద గౌరవంతో మీరందరూ కూడా గెలిపిస్తారా లేదా? మన తమ్ముడు ఒకసారి చేయాలని గెలిపిస్తాను. మీ అందరూ కూడా నా మాట నిలబెట్టాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి బహుమతిగా పార్లమెంట్ సభ్యులుగా మనం అందరం కూడా పార్లమెంట్ పంపేయాలి. తమ్ముడిని పార్లమెంట్ పంపిస్తే పార్లమెంట్ లో మన మునుగోడు సమస్యలు కానీ, భువనగిరి పార్లమెంట్ సంబంధించిన ఏ సమస్య వచ్చినా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ, కేంద్రం నుంచి రావాల్సిన అనుమతుల విషయంలో కానీ, మన సర్కార్కు తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన నిధుల కోసం మన తమ్ముడు పార్లమెంట్ లో గొంతు వినిపిస్తాడు. ఒకప్పుడు నన్ను గెలిపిస్తే మీ గొంతు వినిపించి తెలంగాణ పార్లమెంట్ ఎట్లా తెచ్చిందో ఈ ప్రాంత అభివృద్ధి కోసం తమ్ముడు మనకు సహకరిస్తాడు, మన వెంట ఉంటాడు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఆ పార్టీ బతుకుతుందా? మీ నాంపల్లి బీఆర్ఎస్ ఉంటుందా? మూడు నియోజకవర్గం ఉంటుందా? అందరు కూడా బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుతానికి రెడీగా ఉన్నారు. మరి మీరందరూ కూడా ఒక పెద్ద మనిషితోటి నాంపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మీ అందరికీ కూడా నేను 2 చేతులు జోడించి చెప్తున్నా. ఎవరైనా సమాజానికి పనికొచ్చేటోళ్ళు, మంచి వ్యక్తిత్వం, మంచి పేరు ఉన్నోళ్ళు, గతంలో
బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన మన కాంగ్రెస్ పార్టీలకు వస్తామంటే మీరు ఆహ్వానించాలి, కానీ అడ్డుకోవద్దని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వేరే నియోజకవర్గాల్లో అటు ఇటు అయినా కానీ మనం మునుగోడు ప్రజలు ఇచ్చే మెజార్టీతోటే ఈ కిరణ్ కుమార్ రెడ్డి గెలవాలని చెప్తున్నాం. కిరణ్ కుమార్ రెడ్డికి నాంపల్లి మండలం మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఎంత మెజార్టీతో గెలిపిస్తే మనం ప్రభుత్వంతో ముఖ్యమంత్రి దగ్గర పోయి మన సమస్యల గురించి మాట్లాడి అన్ని నిధులు మనం తెచ్చుకొని డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అందుకనే ఈసారి మన అభ్యర్థికి మనం అత్యధిక మెజార్టీ ఇవ్వాలి. నాకంటే పూర్తి నమ్మకం ఉంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టు మొదలుపెట్టి రైతుల భూములు గుంజుకొని ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు. ఊర్లకు సరిగా రోడ్లు లేవు, గవర్నమెంట్ స్కూల్ లేవు, గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, నాంపల్లి బస్ స్టాండ్ లేదు, ఎక్కడ ఏం వసతులు లేవు. 10 ఏళ్ల పాటు ఒక ధనిక రాష్ట్రాన్ని తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఈ రాష్ట్రాన్ని కమిషన్ల కోసం నాంపల్లి మండలం హెడ్ క్వార్టర్స్ లో తరలి వచ్చినటువంటి అశేష జనాలు, ఇక్కడ మండలానికి సంబంధించినటువంటి అమ్మలక్కలు, అన్న తమ్ముళ్ళు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి, ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించినటువంటి మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు, జెడ్పీటీసీ ఏవి రెడ్డి గారు, వెంకటయ్య గారు, రఘుపతి రెడ్డి గారు, పూల వెంకటయ్య గారు, కుమ్మం కృష్ణారెడ్డి గారు, చాంద్ పాషా గారు, వెంకటయ్య గౌడ్ గారికి, భిక్షం గారికి, గఫార్ గారికి, అలాగే అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక్క నిమిషం అందరూ నిశ్శబ్దంగా ఉండాలి, పట్టించుకోకండి. ఇట్లాంటివన్నీ ఇవన్నీ కూడా డ్రామాలు చూస్తున్నాం. ఈ డ్రామాలు ఏం కొత్త కాదు. ఎవరో ఒకరు వచ్చి ఏదో చేస్తే మనం డిస్టర్బ్ కావాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండమైన మెజార్టీతో రాజధాని గెలిపించుకున్నాం. ఈ చిల్లర గురించి భయపడేది లేదు, పట్టించుకునేది లేదు. మన ఆలోచన ప్రజల కోసం, వాళ్ళ ఆలోచన కమిషన్ల కోసం, దందాల కోసం ఇవాళ ఎవరినో పంపించి కిరాయితోని ఈ లుచ్చా పనులు చేయిస్తున్న వాళ్ళకు ఈ లుచ్చానా కొడుకుని బండనే తరిమి కొట్టింది. ఇంకా సిక్కి రాలేదు. 42,000 మెజార్టీతో రాజధాని గెలిపించింది మీరు. మనం అందరం ఇవన్నీ పట్టించుకోవద్దు. మనం పట్టించుకోవాల్సింది మన సమస్యల మీద. ఇవాళ నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన, నేను యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ నుంచి పనిచేస్తూ వచ్చి ఒక కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు నాకు అవకాశం ఇచ్చింది. నాకు అవకాశం వస్తే నన్ను పార్లమెంట్ అంతా తిప్పుతూ నన్ను ఈరోజు ఈ పార్లమెంట్ ప్రజలకు పరిచయం చేస్తూ ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం తీసుకెళ్తున్న మా రాజన్నకు. కదిరి నియోజకవర్గం స్థానిక వెలుగు ఆఫీస్ పార్థసారథి కాలనీలో ఆదివారం గంగమ్మకు జ్యోతుల బాణాలు ఘనంగా నిర్వహించారు. తొలుత ప్రతి ఇంటి ఆడపడుచులతో పూర్వ వీధుల గుండా జ్యోతుల బాణాలను మోసుకుంటూ వెళ్లి సత్యమ్మ అమ్మవారికి 101 బిందె నీళ్లు 101 నిమ్మకాయలతో అమ్మవారిని అలంకరించారు. జ్యోతుల బాణాలతో సత్యమ్మ గుడి చుట్టూ ప్రతిష్టలు చేసి మొక్కులు మొక్కుతూ అనంతరం గంగమ్మ దేవస్థానం వరకు జ్యోతుల బాణాలు, డప్పులు, వాయిద్యాలతో గంగమ్మ గుడి చుట్టూ ప్రతిష్టలు చేసి గంగమ్మకు జ్యోతుల బాణాలు చెల్లించారు. గ్రామస్తులతో భక్తులతో కలిసి గంగమ్మకు కోళ్లను, పొట్టేళ్లను సమర్పించారు. తరలి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా గ్రామ పెద్దల సమక్షంలో గంగమ్మ జాతర కొనసాగింది.
మెట్టు గోవిందరెడ్డి గెలుపు కోసం నేను సైతం సిద్ధమంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన మెట్టు కుశాల్ రెడ్డి కనికల్ మండలం కనికల్ క్రాస్ నందు శనివారం మెట్టు గోవిందరెడ్డి చిన్న కుమారుడు మెట్టు కుశాల్ రెడ్డి నాన్న గెలుపు కోసం గడప గడపకు వెళుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడప గడపకు వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి వైఎస్ఆర్సీపీ రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డిని, ఎంపీకి అభ్యర్థిగా మాలగుండ్ల శంకర్ నారాయణని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామ్యుడైన నాన్నని గెలిపిస్తే రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి బాట పడుతుందని, రాయదుర్గం నియోజకవర్గంలో సోలార్ పార్కులను ఏర్పాటు ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తారని, ఈ విధంగా కష్టం విలువ తెలిసిన మెట్టు గోవిందరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేసవి కాలం విడిది విశాఖ సాగర తీరం. కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ని గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీ రోడ్ షోలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. గంగమ్మకి ఘనంగా జ్యోతుల బాణాలు. మెట్టు గోవిందరెడ్డి గెలుపు కోసం నేను సైతం సిద్ధమంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన మెట్టు కుశాల్ రెడ్డి.